హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ ఝాన్సీ. ఈరోజు వీడియోలో కప్పు గోధుమ పిండి 3 ఆనియన్స్తో ఈవినింగ్ స్నాక్స్ ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తాను. గోధుమ పిండి ఆనియన్స్తో ఈజీగా రెడీ అయిపోతుందండి స్నాక్ పిల్లలకి ఈవినింగ్. చూసారుగా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ గోధుమ పిండితో కచోరీలు ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం. గోధుమ పిండితో కచోరీలు తయారు చేయడం కోసం కావలసిన పదార్థాలు: ముందుగా 1 కప్పు గోధుమ పిండి, అలాగే ఇలా 1 కప్పు ఆనియన్స్ ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను, 1 చిన్న టమోటో, అలాగే పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, రుచికి తగినంత సాల్ట్. ముందుగా 1 గిన్నె తీసుకొని అందులోకి మనం జల్లించుకున్న గోధుమ పిండిని 1 కప్పు తీసుకుంటున్నాను. ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఇదంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. పిండిని అంతటిని ఇలా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకున్న తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ వేసుకుంటూ బాగా సాఫ్ట్గా వచ్చేలాగా కలుపుకోవాలి. మనం చపాతీ పిండి కలుపుకుంటాం కదా, అలాగే. పిండిని ఈ విధంగా సాఫ్ట్గా వచ్చేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా పిండిని కలుపుకున్న తర్వాత దీన్ని మూత మూసిపెట్టి పక్కన పెట్టుకుందాం ఒక 10 మినిట్స్ పాటు. ఈలోపు మనం ఉల్లిపాయ కచోరీకి కావాల్సిన స్టఫింగ్ని రెడీ చేసుకుందాం. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇందులో కొద్దిగా ఆవాలు, కొంచెం జీలకర్ర, అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కరివేపాకును కూడా వేసుకోవాలి. తర్వాత ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయను కూడా వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇక్కడ నేను ఓన్లీ ఉల్లిపాయ మాత్రమే తీసుకున్నాను. మనకి ఇష్టమైతే ఇంకా అన్ని వెజిటేబుల్స్ కూడా వేసుకొని ఇలా కచోరీలు చేసుకోవచ్చు, చాలా బాగుంటాయి. క్యారెట్, బీన్స్, క్యాప్సికమ్, క్యాలీఫ్లవర్ అన్నీ కూడా వేసుకోవచ్చు. పిల్లలు ఎక్కువ సమోసాలు అడుగుతూ ఉంటారు కదా. సమోసాలు చేయడం కోసం చాలా టైం పడుతుంది కదా, అలాంటప్పుడు ఇలా కచోరీలు అయితే ఆయిల్ కూడా ఎక్కువ లేకుండా తొందరగా అయిపోతాయి. పిల్లలకి ఈవినింగ్ ఇలా స్నాక్స్గా చేసి పెట్టచ్చు. తర్వాత ఇందులోకి 1 అర స్పూన్ పసుపు, రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. ఆనియన్స్ లైట్గా వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలను కూడా ఇందులోకి వేసుకోవాలి. ఆనియన్స్ అన్నీ ఇలా బాగా వేగిన తర్వాత ఇందులో కొద్దిగా కారం వేసుకుంటున్నాను. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కదా, కారం తినేదాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే 1 అర స్పూన్ దాకా ధనియాల పౌడర్,
చిన్న స్పూన్తో ఒక అర స్పూన్ గరం మసాలా వేసుకొని మరొక 2 నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి. తర్వాత కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత మనం కలిపి పెట్టుకున్న గోధుమ పిండిని తీసుకొని మళ్ళీ ఒకసారి అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులో కొద్దిగా పిండిని తీసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత దీన్ని ఇలా పలుచగా స్ప్రెడ్ చేసుకొని చపాతీ కర్రతో అయినా కానీ ఇలా చేసుకోవచ్చు. ఇలా పలుచగా చేసుకున్న తర్వాత ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్ను ఇందులో పెట్టుకొని దీన్నంతటిని మొత్తం క్లోజ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత దీన్ని మళ్ళీ ఇలా పలుచగా వచ్చేటట్లు ఒత్తుకోవాలి. ఇలా రెడీ చేసుకొని ఒక్కొక్కటిగా పక్కన పెట్టుకోవాలి. ఇలాగా పిండిని ఇలా పలుచగా చేసుకుని ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్ను వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీన్ని అంతటిని క్లోజ్ చేసుకోవాలి. ఇలాగా దీన్ని మళ్ళీ పలుచగా ఇట్లా ప్రెస్ చేసేసుకోవాలి. ఈ విధంగా రావాలి. అన్నిటినీ ఈ విధంగా రెడీ చేసి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక పెనం పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. డీప్ ఫ్రై అవసరం లేదండి, లైట్గా వేసుకోవాలి. ఒక 4 స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల ఆయిల్ కూడా ఎక్కువ అవసరం ఉండదు. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ కచోరీలను ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇక్కడ నేను నువ్వుల నూనె యూస్ చేశాను, అందువల్ల ఆయిల్ పొంగుతూ ఉంది. ఇలా మెల్లగా టర్న్ చేసుకుంటూ 2 వైపులా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 వైపులా బాగా ఫ్రై అవ్వనిచ్చి ప్లేట్లోకి తీసేసుకోవాలి. మిగిలిన వాటినన్నింటినీ కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలి. చూసారుగా
గోధుమ పిండితో కచోరీలు ఎలా తయారు చేసుకోవాలో, టేస్ట్ కూడా ఇవి చాలా బాగుంటాయి. పిల్లలకి ఈవినింగ్ స్నాక్గా చాలా బాగా ఉంటాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇలా తయారు చేసి పెడితే మీరు కూడా ట్రై చేసి చూడండి. అలాగే మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.